రైట్. ఒక్క 2 రోజులు ముందుకెళ్దాం. ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో అనేది ఒక్కసారి క్లియర్గా మనకు కనిపిస్తుంది. కోర్టులు ఏం వ్యాఖ్యానిస్తున్నాయి ఫిబ్రవరి 11న మనం చూస్తున్నాం. హైకోర్టు పోలీసులకు మా ఆదేశాలంటే గౌరవం లేకుండా పోయింది. మేము అడిగినప్పుడే సీసీటీవీ ఫుటేజ్ ఎలా మాయమైపోతుంది. విశాఖపట్నం మద్దెలపాలెం చైతన్య నగర్కి చెందినటువంటి రమణ అనే వ్యక్తికి సంబంధించి అతని అరెస్టు విషయంలో, అలాగే కటారి గోపరాజు, ఈ 2 కేసులు నేను ఉదాహరిస్తున్నా. ఈ 2 కేసుల విషయంలో 2 సార్లు వేరు కేసులు. ఈ కేసుల విషయంలో హైకోర్టు ఏమన్నది చూడండి ఒకసారి. వీళ్ళు అరెస్ట్ చేసేది 3 రోజుల ముందే అరెస్ట్ చేయడము, లాఠీ చార్జ్ ప్రయోగించడము, వాళ్ళకు కావలసినట్టు వాంగ్మూలం ఇప్పించుకోవడము, తప్పుడు కేసులు బనాయించడము, ఇంకెవరి మీదైనా కోపం ఉంటే వారితో ఆ పేర్లు కూడా చెప్పించడం. ఇలా చేస్తుంటే మీరు ఎప్పుడు అరెస్ట్ చేశారో చెప్పండి అంటే డేటు మార్చి చెప్పడం. అలా చెబితే సీసీటీవీ ఫుటేజ్ ఇమ్మంటే పోలీసులు ఏం చెప్పారో తెలుసా? సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయింది అని చెప్తున్నారు. నేను 4-5 పాయింట్లో క్లియర్గా చెప్తాను. ఫిబ్రవరి 11వ తేదీన ఏం జరిగింది, హైకోర్టు ఏమనింది, పోలీసులను ఉద్దేశించినది ఒకసారి స్క్రీన్ పైన చూడండి. మీకు హైకోర్టు ఆదేశాలంటే పోలీసులకు గౌరవం లేదా? హైకోర్టు అడిగిన మాట ఇది. కోర్టు అడిగినప్పుడే సీసీటీవీ ఫుటేజ్ ఎలా మాయమవుతుంది? అక్రమ అరెస్టులు చేస్తారు. ఏ రోజు అరెస్ట్ చేశారు, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అంటే ఫుటేజ్ మాయమైపోయిందని కోర్టుకు చెప్తున్నారు. కోతుల వల్ల ఫుటేజ్ కాలిపోయిందంటే నమ్మాలా? ఫుటేజ్ తీసుకురామంటే కోతులు కొరికేసాయని చెప్పారు సార్. ఈ రాష్ట్రంలో సీసీటీవీ ఫుటేజ్లు లేవంట పోలీసుల దగ్గర. కోతులు తినేసాయంట, కోతులు కొట్టేశాయంట, కోతులు కొరికేశాయట. నెక్స్ట్, ఫుటేజ్ మాయమైపోతుంటే ఐజీ ఎస్పీలు ఏం చేస్తున్నట్టు హైకోర్టు క్వశ్చన్ చేసింది. కాలిపోయిన సీసీటీవీని మేమే స్వయంగా పరిశీలిస్తాం, మీరు కోతి పేరు చెప్పి తప్పించుకుంటే మేము ఊరుకునేది లేదు, మేమే పరిశీలిస్తామని చెప్పింది. నెక్స్ట్, ఇంకో కేసుకు సంబంధించి డీజీపీని కోర్టుకు పిలుస్తాం. ఫిబ్రవరి 12 నిన్న డీజీపీని కోర్టుకు పిలుస్తామని హైకోర్టు చెబుతోంది. పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు, పరిధి దాటి వ్యవహరిస్తున్నారు పోలీసులు. కొన్ని పాయింట్స్ చూడండి ఒకసారి. పోలీసులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు, అమాయక పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారా? హైకోర్టు వ్యాఖ్యలివి. మన పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి డీజీపీని పిలుస్తామంటున్నారు. నెక్స్ట్, రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఇలాగేనా? న్యాయం అందరికీ ఒక్కటేనని మర్చిపోవద్దు. డీజీపీని కోర్టుకు పిలుస్తాం హైకోర్టు చెప్తోంది. ఇక ఆ రెండింటిని కలిపి ఈ గన్నవరం ఆఫీసు, ఈ కేసులో ఇప్పుడు వంశీ అరెస్ట్ అయినటువంటి కేసుకు సంబంధించి ఒక ట్విస్ట్. అంటే పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తోంది, ఈ అరెస్టు వెనుక జరిగినటువంటి 2 హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలకు 2 సందర్భాలను చెప్పుకుంటూ ఈ కేసును చూస్తే మన పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తోంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బిగ్ ట్విస్ట్. కేసును వెనక్కి తీసుకుంటూ ఫిర్యాదుదారుడే అఫిడవిట్ జడ్జి ముందుకెళ్ళి, అయ్యా నేను అసలు ఈ కేసే నాకు సంబంధం లేదు, నాతో బలవంతంగా ఒక సాక్షిలా పిలిచి సంతకం పెట్టించి నాతో బలవంతంగా కేసు పెట్టించారు, ఈ కేసుకి నాకు ఏం సంబంధం లేని జడ్జి ముందు చెప్పేశారు. సాక్షిగా పిలిచి సంతకం చేయించుకున్నారని సత్యవర్ధన్. కేసు అయిపోయింది కదా, అక్కడికి తప్పుడు కేసు పెట్టారని తేలిపోయింది కదా. నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. కులం పేరుతో దూషించారని ఎస్సీ అట్రాసిటీ కేసులు, అతన్ని దూషించారని కేసులు పెట్టి ఏదో ఒక రకంగా వల్లభనేని వంశీని, మొత్తం గన్నవరంలో ఉన్న వైసీపీ నాయకులందరినీ తీసుకొచ్చి లోపలేని చేశారు. 94 మంది పైన కేసులు పెట్టారు. ఒకరిద్దరు కాదు సార్, 94 మంది పైన కేసులు పెట్టారు. పోలీసులు టీడీపీ నేతలు మూకుమ్మడి కుట్ర బహిర్గతమైంది. ఎప్పుడైతే ఈ కుట్ర బహిర్గతమైందో వెంటనే మరో తప్పుడు కేసు పెట్టి వల్లభనేని వంశీని అప్పటికప్పుడే తీసుకెళ్లి అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకెళ్ళిపోయారు. రైట్. అసలు ఈ అరెస్టు వెనుక నడిచినటువంటి ప్లాన్ బి ఏంటి? సత్యవర్ధన్ జడ్జి ముందు ఈ కేసు నాతో బలవంతంగా పెట్టించారు, సాక్షిగా పిలిచి సంతకం పెట్టించుకొని నేనే ఫిర్యాదుదారుని అన్నట్టుగా చేశారు, ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదు, ఈ కేసు నుంచి నేను తప్పుకుంటున్నానని చెప్పిన తర్వాత లోకేష్ అహం దెబ్బతిందా? అందుకే ప్లాన్ బిని తెరపైకి తెచ్చారా? ఈ అంశాలన్నింటిపైన మాట్లాడదాం.